కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఇందులో ఏంటంటే యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్. ఈ యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్లో మనం ఈ విశ్వంలో అందరం ఉన్నాము. అన్నీ మనకు ఆ విశ్వమే అందిస్తుంది. ఆ విశ్వానికి మనము కృతజ్ఞతలు తెలియచేయడం. అది ఏ ఏ విషయాలు ఎలా అనేది కొన్ని విషయాలు నేను చెప్తానండి. ఇప్పుడు మనం ప్రతి ఒక్కరం కూడా మనం జన్మ తీసుకొని వస్తాము. జన్మ తీసుకొని వచ్చినప్పటి నుంచి ప్రతిదీ మనకు ఆ విశ్వం అందిస్తుంది. మంచి మనం ఎలాంటి తల్లిదండ్రులు కావాలి, అలా తల్లిదండ్రులు కానీ, మనకు కావాల్సిన ఆహారం కానీ, మనకు కావాల్సిన వస్తువులు కానీ, లేకపోతే ఆర్థికంగా కానీ ప్రతి విషయము మనకు ఆ విషయం నుంచి మనం అందుకుంటాం. అయితే ఈ ఎరుకలో ఉండం. ఏది తీసుకున్నా కూడా మనము ఇంకా ఏదో కావాలి, ఇంకా ఏదో కావాలి. ఇప్పుడు ఆర్థికంగా ఉంది, 10 రూపాయలు ఉంది, మనం 100 రూపాయలు కావాలి. 100 రూపాయలు ఇచ్చింది, 1000 రూపాయలు కావాలి. ఇలా ప్రతిదీ కూడా మనకు ఏమి ఇచ్చిందో అది గమనించము. ఇంకా మన అవసరాలు పెరుగుతూ ఉంటాయి. అప్పుడు అవి కావాలి, ఇవి కావాలి అనుకుంటుంటాం. అయితే ఇచ్చింది ఎంతమంది గుర్తుపెట్టుకుంటున్నారు? ఆ ఇచ్చిన దానికి మనం కృతజ్ఞతలు తెలియజేస్తున్నామా? చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు మనము తీసుకుంటాం. ఇప్పుడు డబ్బుల విషయం అనుకోండి, మనం ముందు ఎలా ఉన్నాము, ఇప్పుడు ఎలా ఉన్నాము. అలాగే ఒక మనకు సంబంధించిన ప్రతి విషయము అనుకుందామండి. అక్కడ డబ్బు అనేది ఇప్పుడు ఆహార విషయమైనా కానీ, మంచినీళ్ళు, మనం తాగే మంచినీళ్ళ విషయం కానీ, మనం వేసుకునే బట్టల విషయంలో కానీ, లేదు మనకున్న మిత్రులు కానీ, మనకున్న తల్లిదండ్రులు కానీ, మన చుట్టుపక్కల వాళ్ళు కానీ, మన గురువులు కానీ, మనకు వచ్చిన చదువు కానీ, ఇలా ప్రతి విషయం మీద మనము కృతజ్ఞతా భావం తెలియజేయడము. అంటే ఇప్పుడు మనకు డబ్బు వచ్చింది, ఆ వచ్చిన దానికి మనం కృతజ్ఞత తెలియజేసామా? ఇంకా రావాలి. ఇప్పుడు మనం విశ్వానికి ఏదైనా చెప్పుకుంటే మనము అర్లీ మార్నింగ్ మెడిటేషన్ చేసేటప్పుడు కానీ, లేదు రాత్రి పడుకున్నాము అప్పుడు కానీ, మనము మెడిటేషన్ చేసుకొని పడుకునేటప్పుడు నాకు ఇంతవరకు ఈరోజు నువ్వు పొద్దున్న నుంచి రాత్రి పడుకునేంత వరకు ఏం చేశాము, ఇలాంటి మన అవసరాలన్నీ తీర్చినటువంటి ఆ విశ్వానికి మనము థ్యాంక్స్ చెప్తున్నామా? మనకు ఆహారాన్ని ఇచ్చారు, ఆహారానికి థ్యాంక్స్ చెప్తున్నామా? అలాగే మనం తీసుకున్నాం మంచినీళ్ళకి థ్యాంక్స్ చెప్తున్నామా? మనకు ప్రతి వస్తువు కూడా ఎంతో సహాయం చేస్తుంది. పొద్దున్నే లేస్తూనే ఏదాన్ని పట్టుకుంటామండి? నిద్ర లేస్తూనే బాత్రూమ్కి వెళ్ళడం, బ్రష్ పట్టుకుంటాం. అది లేకుండా జరుగుతుందా? అది లేకుంటే వేలుతో చేస్తాం, కానీ రోజు చెయ్యం. మళ్ళీ వెంటనే పోయి బ్రష్ అయితే తెచ్చుకుంటాం. ఆ బ్రష్ని మనం ఏమన్నా అనుకుంటామా అసలు దాని గురించి? అక్కడ పెట్టేసి కడిగేసి అక్కడ పెట్టేసి వెళ్ళిపోతాం. దానికి థ్యాంక్స్ చెప్తామా? అలా ప్రతి చిన్న వస్తువు నుంచి మనం కృతజ్ఞతా భావంతో ఉండాలి. ఎందుకు అంటే అవి ప్రతి ఒక్కటి ఏది లేకుండా మనకు జరగదు కాబట్టి ఆ వాటి మీద కృతజ్ఞత అనేది మనం తెలియజేయాలి. గ్రాటిట్యూడ్ ఆఫ్ యాటిట్యూడ్. మనం చేసే ప్రతి ఒక్క మనకు పొద్దున్నే నీళ్ళు లేకుంటే జరుగుతుందా? ఆ నీళ్ళకు కృతజ్ఞత తెలియజేయాలి. అలాగే మనం వాడే సోప్, మనం వాడే బకెట్, మనం వాడే మగ్గు, ఇలా ప్రతి విషయానికి మనం కృతజ్ఞత తెలియజేస్తున్నామా? ఎంతమంది తెలియజేస్తున్నారు? చేస్తున్నామా? ఏది లేదు. కానీ ఇంకా మనకేందో కావాలా? ఇచ్చిన వాటికి ఏం చేస్తున్నాం? లేదు. ఎస్, రాఘవయ్య సార్ చేస్తా అంటారు. ఎస్ సార్, మీరు అన్నింటిలోనూ నెంబర్ 1గా ఉంటారు. మిగతా వాళ్ళు మేము ఆహారం తీసుకుంటాము. ఆ ఆహారాన్ని ఇచ్చిన భగవంతుడికి, ఆ ఆహారానికి మనం కృతజ్ఞత తెలియజేస్తామా? పొద్దున్నే కాఫీ తీసుకుంటాం, కాఫీతోనే మొదలవుతుంది. మంచినీళ్ళు తీసుకుంటాం, మంచినీళ్ళతోనే మొదలవుతుంది. దానికి థ్యాంక్స్ చెప్పి తాగుతున్నామా? అది లేకుండా జరుగుతుందా? ఒక పూట ఆహారం లేకుండానే వదిలిపెట్టేస్తామేమో, కానీ మంచినీళ్ళు లేకుండా ఉండగలుగుతామా? ఉండలేము. మరి ఆ మంచినీళ్ళకి థ్యాంక్స్ చెప్తున్నామా? ఎప్పుడైతే మనము ఇంకా ఏదో కావాలి, ఏదో కావాలి అని విశ్వాన్ని కోరుకుంటున్నాము, మెడిటేషన్ సాధన చేస్తున్నాం, అన్నీ చేస్తున్నాం, కానీ ఉన్న వాటికి ఎంత మటుకు మనం థ్యాంక్స్ చెప్తున్నాము? ఏ విషయానికైనా థ్యాంక్స్ చెప్తున్నామా? మన ఇంట్లో వంట చేస్తారు,
పాపం వడ్డిస్తారు, అన్నీ తెచ్చి పెడతారు, తిరిగి తీసుకెళ్తారు. ఆ చేసిన వాళ్ళకి థ్యాంక్స్ చెప్తారా? ఆ తిన్నాక ఆ వస్తువులకు థ్యాంక్స్ చెప్తామా? ఆ వండిన పొయ్యికి, అది లేకుంటే జరగదు. అగ్నిదేవుడు, ఆయన లేకుంటే జరగదు. అలా ప్రతి విషయానికి ఎప్పుడైతే మనము కృతజ్ఞతా భావంతో ఉంటామో, మనం అడగకుండానే మనకు కావాల్సిన అన్నీ వస్తాయండి. అది ఏదైనా సరే. మనం కళ్ళు తెరిచినాము, ఈరోజు లేచినాము అంటే మనం ప్రాణాలతో ఉన్నాము అనే కదా. లేకపోతే నిద్రలోనే స్వాహా అయిపోతాం. మనకు తెలియదు. కానీ మనము పొద్దున్నే కళ్ళు తెరిచినామంటే ఓకే. మనకు ఇంకొక రోజు మనం తీసుకొని వచ్చినాం. కాబట్టి ఆ లైఫ్ ఇచ్చినందుకు ఆ భగవంతునికి కృతజ్ఞతలు. ఈరోజు లేచాము అంటే అంతే కదండి. లేచాము అంటే మనం ఉన్నామనే అర్థం. కాబట్టి ఈరోజు ఈ జీవితాన్ని ఇచ్చినందుకు ఆ భగవంతుని కృతజ్ఞతలు. ఆ తర్వాత పడుకున్నాం. పడుకున్నప్పుడు ఆ బెడ్షీట్, ఆ పరుపు, చలిక బాగా వర్షాలు పడుతున్నాయి, బెడ్షీట్ లేకుండా పడుకోం. ఖచ్చితంగా వేసుకుంటాం. దానికి తిరిగి మడతేసి పెట్టినాక థ్యాంక్స్ అని చెప్పడం. ఆ దిండు లేకపోతే పడుకోం. దానికి థ్యాంక్స్ అని చెప్పడం. చెప్తామా? ఆ సుఖంగా మనం పడుకున్నాం కదా, ఆ పరుపుకు థ్యాంక్స్ చెప్తున్నామా ఎప్పుడన్నా? అన్నీ మడతేసి అక్కడ పెట్టి వెళ్ళిపోతాం అంతే. తిరిగి కూడా చూడం మళ్ళీ రాత్రి వరకు దాన్ని. దానికి థ్యాంక్స్ చెప్తున్నామా? ఇవన్నీ కూడా గ్రాటిట్యూడ్ ఆఫ్ యాటిట్యూడ్ అన్నమాట. ప్రతి ఒక్క విషయంలోనూ నోట్ చేసుకోండి కావాలంటే. అన్నింటికి మనం థ్యాంక్స్ చెప్పాలి. నీళ్ళు తాగే ప్రతిసారి మనం థ్యాంక్స్ చెప్పండి. మన జీవితంలో ఎంత మార్పు వస్తుందంటే, ఇప్పుడు మనకు బాగలేదు అంటామండి. ఇప్పుడు మన ఆరోగ్య స్థితి బాగలేదు అనుకున్నాము. అలా బాగలేదు అన్నప్పుడు మనం బాగున్న రోజులు ఉంటాయి కదండి. ఈ రోజు అంటే ఓ హెల్త్ ఇష్యూ ఏదో వచ్చింది. మిగతా రోజులు బాగున్నాం గదా! ఆ బాగున్న రోజులకు థాంక్స్ చెప్పినామా? అంటే ఇప్పుడు 35 ఏళ్ళొచ్చినాయి. 35 ఏళ్ళు మనకు బానే ఉన్నాము. ఆ తర్వాత ఏదైనా ఇబ్బందొచ్చింది. 35 ఏళ్ళకి థాంక్స్ చెప్పినామా? అరే! నన్ను 35 ఏళ్ళు బాగా ఉంచుకున్నావు గదా! ఈ శరీరాన్ని. నీకు కృతజ్ఞతలు. ఆ! ఇప్పుడు బాగలేదంతే. మరి ముందు బాగున్నప్పుడు అట్లా ప్రతి ఒక్కదానికి నేనదే అనుకుంటున్నా. నాకు స్కిన్ అలర్జీ వచ్చింది గదా! ఏదో వాడుతున్నా, చేస్తున్నా. కానీ ఇప్పుడంటే స్కిన్ అలర్జీ వచ్చింది. ముందంతా నా స్కిన్ బానే ఉంది గదా! బాగున్న రోజులకు థాంక్స్ చెప్తాను. ఇప్పుడు సమస్యొచ్చింది. ఓకే. తగ్గిపోతది. ఏదో ఉంది, సమస్య పోతుంది. కానీ ఇప్పుడు ముందు అయితే బాగున్నాను గదా! ఆ అన్ని రోజులు నన్ను బాగా పెట్టావు గదా! బాగా ఇచ్చినావు గదా! బాగా చూసుకున్నావు గదా శరీరం. నీకు థాంక్స్. అలాగే డబ్బులు. డబ్బులు కొంతమందికి చాలా అంటే చాలా టైట్ అయిపోతూ ఉంటుంది ఒక్కొక్కసారి. ఇంకా ఎంత వచ్చినా గానీ ఏదో ఒక ఇబ్బంది వస్తూ ఉంటుంది. ఆ ఇబ్బంది పరంగా మనము వాళ్ళనో వీళ్ళనో అడగము ఏదో చేస్తూ ఉంటాం. కానీ డబ్బులు బాగున్నాయి గదా! వచ్చినాయి గదా! అన్నీ నీకు ఏ టయానికి అవి సమకూరింటాయి గదా! ఆ సమకూరిన ఆ టయానికి కృతజ్ఞతలు. ఇప్పుడు ఏదన్నా ఇబ్బందొచ్చింది. కానీ మనము పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు పెరిగినాము. అన్నింటికి డబ్బే మూలం. అది లేకుంటే జరగదు గదా! స్కూలు విషయంలో గానీ, కాలేజీ విషయంలో గానీ, ఏం చదువుకున్నా, పెళ్ళిళ్ళ విషయంలో గానీ, ఆ తర్వాత సంసారం విషయంలో గానీ, ప్రతిదీ డబ్బు లేకుంటే ఏది జరగదు. అయితే మనం ఈ ముందు ఏ స్థితిలో ఉన్నాము, ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నాము అని తెలుసుకుంటే, ఆ స్థితి మనకిచ్చినందుకు ఆ విశ్వానికి మనం కృతజ్ఞతలు. పిల్లలు, పిల్లలు లేని వాళ్ళు ఎంతోమందుంటారు. ఆ పిల్లలు లేక బాధపడుతూ ఉంటారు. కానీ భగవంతుడు మనకు పిల్లల్నిచ్చింటాడు. అందుకు అంత అద్భుతమైన సంతానాన్ని ఇచ్చినావు, కృతజ్ఞతలు. అంతే గదా! లేని వాళ్ళు ఎంతమందున్నారు? పిల్లలు లేక బాధపడే వాళ్ళు ఎంతమందున్నారు? కానీ ఇచ్చాడు గదా భగవంతుడు. అలా ప్రతిదానికిను కృతజ్ఞతలు. నాకు మా అమ్మ పోయినప్పుడు ఒక 2 ఇయర్స్ అయిందంతే. నేను ఎంతో బాధపడేదాన్ని. ఎందుకంటే అమ్మ అంటే అందరికీ అమ్మే గదా! ఇంగా ఆ విలువ అనేది మనం ఏ దాంతోనూ పోల్చుకోలేము. ఏది లోటు తీర్చదు అని నేను అనుకునేదాన్ని. కానీ కొంతమందిని చూస్తే చిన్న చిన్న పిల్లలకే తల్లిదండ్రులు లేరండి. తల్లి లేదు. చిన్న చిన్న పిల్లలకే తల్లి లేదు. వాళ్ళింకా చదువుకుంటా ఉన్నారు. అరే! నాకు ఇంత వయసొచ్చింది, పెళ్లయింది, పిల్లలు ఉన్నారు.
అయినా ఇప్పుడు మా అమ్మ పోయింది అంటే ఓకే, మా అమ్మ అన్ని చూసింది, నా పిల్లలను చూసింది, నా తమ్ముడి పెళ్ళి పిల్లలు అంతా చూసింది, ఓకే అందరినీ చూసింది. కానీ చిన్న చిన్న పిల్లలకే తల్లి పోయిందంటే ఇంకెంత బాధ. కాబట్టి నేను అనుకున్నాను అప్పుడు, ఓకే నాకు ఇంతవరకు అమ్మని ఇచ్చావు, ఇంతవరకు మా అమ్మ అన్ని చూసింది కదా, కృతజ్ఞతలు. ఇంత చిన్న పిల్లలకే తల్లి లేదంటే నేను ఎంతో అదృష్టం చేసుకున్నాను. ఇప్పుడు ఇంతవరకు ఉంది మా అమ్మ. ఆమె డిజైన్ అంతే ఉంది, ఓకే. కానీ నాకు అంతవరకు ఉంది కదా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఇంతవరకు ఇచ్చావు మా అమ్మ నువ్వు అనుకున్నాను నేను. అట్లా ప్రతి విషయంలోని ఎన్నో మనము బయట ప్రపంచంలో గమనిస్తూ ఉంటే ఎన్ని విషయాలు ఉన్నాయో, మనం ఎన్ని చూస్తూ ఉంటామో, మనం ఎన్ని అనుభవిస్తుంటామో, ఎన్ని కష్టాల నుంచి బయటపడి ఉంటామో, ఎన్ని గండాల నుంచి బయటపడి ఉంటామో, ఎన్ని సమస్యల నుంచి బయటపడి ఉంటామో, ఎన్నో సమస్యలు మనము లైఫ్ వెనక్కి తిరిగి చూసుకుంటే, ఇంత జీవితంలో లైఫ్ వెనక్కి తిరిగి చూసుకుంటే ఎన్ని దాటుకొని వచ్చింటాం కదా. ఆ దాటిన ప్రతి విషయానికి మనం కృతజ్ఞతలు తెలియజేస్తున్నామా? పొద్దున్నుంచి నిద్ర లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేటప్పుడు పొద్దున్నుంచి మనం ఏమేం చేసాము, ఏమేం పనులు చేసాము, ఎవరైనా మనతో మాట్లాడారు, మనం సహాయం పొందినామా లేదా మనం సహాయం చేసినా, ఏ విషయమైనా అండి, నిద్ర లేచినప్పటి నుంచి పడుకునేంత వరకు ఒకసారి అంతా రిమైండ్ చేసుకుంటే మనం ఏం తప్పు చేసాము, ఏం ఒప్పు చేసాము, ఏం మంచి చేసాము, ఇప్పుడు అలా తెలుసుకున్నాం అనుకోండి, ఇంకోసారి ఆ పని చెయ్యం కదా. రిమైండ్ చేసుకుంటే అది ఏదన్నా తప్పు ఉంటే అది చెయ్యము. ఓకే, మనకి ఏదైనా ఒక నుంచి సహాయం పొందినామా, ఒక మంచి జరిగింది, కృతజ్ఞతా భావం. నాకు ఈ ఈ ఈ పని జరిగింది, సరే ఇంకొక విషయం, ఇంకేదైనా కావాలి అనుకుంటే అదే విశ్వానికి ఆ పని అయిపోయింది, మనం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నాము, నేను ఆర్థికంగా చాలా సమృద్ధిగా ఉన్నాను, నాకు ఈ సమస్య నెరవేరింది అంటే నా నా నేను సమస్య రహితంగా ఉన్నాను అంటే నాకు ఏ సమస్య లేవు, నేను ఆనందమైన జీవితాన్ని గడుపుతున్నాను, నేను ఆర్థికంగా చాలా ఆనందంగా ఉన్నాను, నేను అష్టైశ్వర్యాలతో ఉన్నాను, నేను సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నాను. ఎప్పుడైతే ఇది మనము ఇలాంటి అఫర్మేటివ్స్ చెప్పుకుంటూ ఉంటామో మనకు ఏది కావాలో నువ్వు అడగకుండానే ఇచ్చేస్తుంది ఆ విషయం. అయితే ఇది ప్రాక్టీస్ చేయాలి. ప్రతి ఒక్కరూ కూడా ఇది ఎప్పుడు చూడు నాకు అది లేదు, నాకు ఇది లేదు అంటే తదాస్తు అంతే. లేదు 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 అనుకుంటున్నావు, ఉన్నాయి ఉన్నవి ఏం ఏం గమనించినావు నువ్వు, నీ దగ్గర ఉన్నది గమనిస్తున్నావా? లేదు, నీకు ఇది లేదు, నాకు అది లేదు, నాకు ఇది లేదు, నీ దగ్గర ఏముందో దాన్ని చూస్తున్నావా? ఉన్నవి ఉన్నవి చూస్తున్నారా? నీ దగ్గర ఏముందో చూస్తున్నావా? దానికి థ్యాంక్స్ చెప్తున్నావా? ఎప్పుడూ లేని దాని గురించే గమనిస్తూ ఉంటాం కానీ మన దగ్గర ఉన్నవి ఎవరైనా గమనిస్తున్నారా? మన దగ్గర ఏముంది, అవతల వాళ్ళ దగ్గర అది కూడా ఉండదేమో, మన దగ్గర ఉన్నవి, అప్పుడు దానికి థ్యాంక్స్ చెప్తున్నామా? ఎప్పుడు లేదు అనుకుంటే లేదు లేదు అనే ఉంటామండి. నేను కూడా ఈ క్లాస్కి వచ్చిన కొత్తలో మా ఇంటి పరిస్థితులు చాలా ఇబ్బందిగా ఉండేది. అంటే ఆర్థికంగా ఉండొచ్చు కానీ ఆరోగ్యపరంగా మానసికంగా చాలా ఇబ్బందులతో వచ్చాను. అప్పుడు వచ్చిన మాస్టర్స్ చెప్పారనమాట, బాగలేదు బాగలేదు అనుకుంటే బాగలేకుండానే పోతాము, ఎవ్వరికీ ఆ మాట మీరు చెప్పొద్దండి, మేమంతా బాగున్నాము, ఆరోగ్యరీత్యా బాగున్నాము, ఆనందంగా ఉన్నాము, హాయిగా ఉన్నాము అనే మీ నోట్లోంచి రావాలి కానీ బాగలేదు అనే మాట మీ నోట్లోంచి రాకూడదు అని చెప్పారు. అప్పటి నుంచి నిజమే కదా అని మేమంతా బాగున్నాము, ఆనందంగా ఉన్నాము, హాయిగా ఉన్నాము, అష్టైశ్వర్యాలతో ఉన్నాము, ఆరోగ్యాలతో ఉన్నాము, ఇలా చెప్పుకుంటూ మెడిటేషన్ చేయడం, ఇలా చెప్పుకుంటూ కృతజ్ఞత భావంతో ఎప్పుడైతే ఆ పరిస్థితులను ప్రాక్టీస్ చేస్తూ వచ్చినామో నిజంగానే ఆ పరిస్థితులు అండి, డాక్టర్ దగ్గరికి పోవడము అవుతుంది, మందులు తీసుకోవడం అవుతుంది కానీ అది శరీరానికే, లోపల ఉన్నటువంటి ఆ ఇంటర్నల్గా ఉన్న నా ఏమంటాము, మిగతా 7 శరీరాలు అయితే బాగుపడలేదు కదా, అవి బాగుపడాలి అంటే ధ్యానమే. ఎప్పుడైతే ఈ ధ్యాన సాధన చేయడం ద్వారా అదంతా బాగుపడింది, ఆనందంగా ఉన్నాం, నిజంగా ఆనందంగా ఉన్నాం. అయితే దానికి కృతజ్ఞత భావంగానే ఉంటాం ఎప్పుడు, ఎందుకంటే అది లేకపోతే ఈ జీవితం ఏమైపోయిందో ఏమో అనిపిస్తుంది. కాబట్టి కృతజ్ఞత భావంగా ఉంటాం. అట్లా ప్రతి ఒక్కటి మన దగ్గర
ఇప్పుడు లేదు అనుకుంటున్నాం కానీ ఉన్న వాటి కృతజ్ఞత తెలియజేయడము. ఆర్థికంగా కావాలి, ఆరోగ్యం కావాలి, ఏదైనా సరే అది నాకు వచ్చింది. నాకు ఇది బాగలేదు, అది బాగలేదు వద్దు. నేను బాగున్నాను, నేను ఆనందంగా ఉన్నాను, నేను సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నాను. ఏదైనా ఒక పని కావాలి, ఆ పని అయిపోయింది, ఆ పని అయిపోయింది, ఇది నెరవేరింది, ఈ పని నెరవేరింది. అలాగే చెప్పాను కదండి, మనం పడుకునేటప్పుడు మనకు ఈరోజు జరిగిన ప్రతి విషయము గుర్తు చేసుకుంటూ ఆ ప్రతి విషయానికి కృతజ్ఞతా భావం తెలియజేస్తూ ఉండాలి. అది ఏదైనా సరే, ఆర్థికంగా అయినా సరే, ఆహార విషయంలో అయినా సరే, స్నేహితుల విషయంలో అయినా సరే, ఏ విషయంలో అయినా ఈ గ్రాటిట్యూడ్ ఆఫ్ యాటిట్యూడ్ అనేది ప్రాక్టీస్ చేస్తే మీకు రాందంటూ ఏది ఉండదండి. విశ్వానికి కృతజ్ఞతా భావం ఎప్పుడైతే తెలియజేస్తామో ప్రతి ఒక్కరికి ప్రతిదీ నెరవేరుతుంది. ఏదో ఒక కోరిక మీదనో, ఏదో ఒక సమస్య మీదనో, ఏదో ఒక అనారోగ్యంతోనో, ఏదో ఒక దాంతో మానసిక పరిస్థితితోనో మనము ఈ క్లాసులోకి వచ్చింటాం. అందరము కూడా ధ్యానం చేసేసి ఆత్మజ్ఞానం పెంచుకోవాలని వచ్చిండకపోవచ్చు. ఏదో ఒక మనకున్న సమస్యలతోనే ఇందులోకి వచ్చింటాం. మరి ఆ సమస్యలకు ధ్యానంతో పాటి ఈ కృతజ్ఞతా భావం అనేది ఎప్పుడైతే మనం తెలియజేస్తామో అప్పుడు మనం వచ్చిన పని ఏదైతే ఉందో అది అద్భుతంగా నెరవేరుతుంది. ప్రతి ఒక్కరూ కూడా దీన్ని ప్రాక్టీస్ చేయొచ్చు అనమాట. పొద్దున్నే లేచినప్పుడు మెడిటేషన్ చేసుకునేటప్పుడు మనకి ఎప్పుడైనా సరే ఏ వస్తువు తీసుకున్నా దానికి థ్యాంక్స్ చెప్పడము. నిద్ర లేచి బాత్రూంలోకి వెళ్ళి మొదలు పెడితే మనం వాడే ప్రతి వస్తువుకు కృతజ్ఞత అనేది తెలియచేయండి. ప్రాక్టీస్ చేయండి. ప్రతి ఒక్కటి గుర్తు పెట్టుకొని ప్రతి ఒక్కదానికి కృతజ్ఞత తెలియజేస్తే మనకు మన మన పనులు అద్భుతంగా జరుగుతాయండి. అందరూ కూడా ఏదో ఒక కోరికతోనో సమస్యతోనో వచ్చింటారు అన్నాను కదా. మరి అవన్నీ వాళ్ళకు నెరవేరాలి అంటే మనము మనకు వచ్చిన దాన్ని గుర్తించి కృతజ్ఞత తెలియచేయడము. ఎప్పుడైతే అలా చేస్తామో మనకు ఖచ్చితంగా నెరవేరుతాయండి. అలా మనము ఆ సమస్యల నుంచి బయటపడగలుగుతాము. అలాగే ఇంకా ఎంతో మనం ఆ ఉన్నత అంటే ఏమంటాము ఇంటర్నల్గా కూడా ఎంతో ఎదుగుతాం. ఇవంతా కూడా మనం ఎదుగుదల కోసమే కదా వచ్చినాము. ఇంకా ఎదుగుతాం, ఎంతో ఎదుగుతాం. అలా ఎదగడం కోసము మనం ఏం చేస్తున్నాము? ధ్యానం ఒకటే కాదు, స్వాధ్యాయం ఒకటే కాదు, ఇలాంటివి కూడా ఎప్పుడైతే ప్రాక్టీస్ చేస్తామో అంతే ఉన్నత స్థితికి చేరుకుంటామండి. మనకి ఏదైనా ఒక ఫ్రెండ్ ఏదైనా సహాయం చేసినాడు అంటే ఖచ్చితంగా వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలనుకుంటాం. మరి ఈ విశ్వం మనకు ఇన్ని రకాల సహాయం చేస్తుంది కదా, మనం కూడా అలాగే ఉన్నాం. అదే గ్రాటిట్యూడ్తో ఉన్నాము. మన యాటిట్యూడ్ ప్రతి యాటిట్యూడ్కు గ్రాటిట్యూడ్ తెలియజేద్దాము. అద్భుతమైన ఫలితాలు పొందుదామండి. ఇందులో ఏమన్నా తప్పు ఉంటే క్షమించండి. ఇప్పటికిప్పుడు అనుకోని చెప్పిన విషయమే కానీ ఇది నేనైతే ఏ ప్రాక్టీస్ చేయలేదు. నా లోపలికి ఒకటి చెప్పాలా అని వచ్చింది, అది చెప్పేశాను. ఇది చెప్పడం కోసం ఏమన్నా నాకు మాస్టర్స్ ఆ డేటు అన్ని మార్పిచ్చి చేయించడేమో నాకైతే తెలియదు, పొరపాటు అయిపోయింది అది.